శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఎచ్చర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను దారుణంగా చంపారు. సత్తారు గోపిని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై టీడీపీ నేతలు హత్య చేశారు. తల, శరీర భాగాలపై కర్రలు, రాళ్లతో దాడి చేసి చంపారు. పట్టపగలు నడి రోడ్డుపై హత్య జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సత్తారు గోపి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే ఇదే గ్రామంలో కూన ప్రసాద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు దారుణంగా హత్య చేశారు. ఫరీదుపేట గ్రామ టీడీపీ నాయకులే గోపి హత్యకు ఒడిగట్టారు అని ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు తెలిపారు. రాజకీయంగా కక్ష కట్టిన టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో రెండో హత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూన ప్రసాద్ను టీడీపీ మద్దతుదారులు హత్య చేశారు. నిరుడు కూన ప్రసాద్ను ఇదే తరహాలో టీడీపీ వర్గీయులు హతమార్చారు. ఆ ఘటనలో 3 వ్యక్తులను అరెస్టు చేయకుండా వదిలేశారు అని, వారి వల్లే గోపి హత్య జరిగిందని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, కుటుంబ సభ్యులు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు అరగంట పాటు హైవేను దిగ్బంధించి నిరసన తెలిపారు. 9 మంది టీడీపీ వాళ్లు వచ్చి బైక్పై వెళ్తున్న గోపిని అతి దారుణంగా హత్య చేశారు అని ప్రత్యక్ష సాక్షి మృతుడి చిన్నాన్న వెంకటేశ్వరరావు తెలిపారు.